Hi, welcome to Raj's Nutrition channel. Today topic is very special. Adi chala common topic, but chala doubts untai. So I am going to help you in that. So today's topic is all about diabetes. Diabetes ela vastundi, enduku vastundi, everku vastundi, and దీనికి ఎలా సొల్యూషన్ అంటే ఏంటి, ఏం చేయొచ్చు? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. డయాబెటీస్ అంటే ఏంటి? మనం తినే ఫుడ్ బాడీలోకి వెళ్ళాక అది గ్లూకోజ్గా మారుతుంది. ఆ గ్లూకోజ్ని ప్యాన్క్రియాస్ అనే ఆర్గన్ ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసి బాడీ అంతటికి సరఫరా చేస్తుంది. అది డయాబెటీస్ వాళ్ళకి సరిగ్గా జరగదు. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి? టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి? గెస్టేషనల్ డయాబెటీస్ ఇది కూడా ఒకటి ఉంది. సో టైప్ 1 డయాబెటీస్ అన్నది ఇట్ ఈజ్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. అది చిన్న పిల్లల్లో లేకుంటే ఓల్డ్ ఏజెస్లోకి వస్తుంది. చాలామంది అంటారు కదా, ఏజ్ అయిపోయంగానే వాళ్ళకి డయాబెటీస్ ఉండొచ్చు అనేసి, ఆర్ చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఇది లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్ల కూడా రావచ్చు, లేకపోతే వాళ్ళకి జంక్ ఇలాంటి చెడ్డ అలవాట్లు ఉంటే కూడా డయాబెటీస్ రావచ్చు. టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో లేకపోతే పెద్దవాళ్ళలో వస్తుంది. ఇది ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం. దీంట్లో బాడీ ఇన్సులిన్ ప్రొడక్షన్ మానేస్తుంది. దానివల్లనే వీళ్ళు చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తారు. టైప్ 1 డయాబెటీస్కి లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో ఎలాంటి సంబంధం లేదు, కానీ దీన్ని రివర్స్ చేయవచ్చు. అది ఎలాగా అని అంటే మీ డైట్ని చేంజ్ చేసి. టైప్ 2 డయాబెటీస్ ఇది చాలా కామన్గా ఇప్పుడు చూస్తున్నాం. బికాస్ ఆఫ్ ఫస్ట్ జంక్ ఫుడ్, సెకండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, థర్డ్ స్లీప్ లేకపోవడం, ఫోర్త్ ల్యాప్టాప్స్ ముందు సిస్టమ్స్ ముందు కూర్చోవడం అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్స్. దీనివల్ల మన బాడీలోంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా జరగదు. దానివల్లనే డయాబెటీస్ వస్తుంది. అంటే గ్లూకోజ్ బాడీలో ఎక్సెస్గా ఫ్లో అవ్వడం వల్ల, ప్యాన్క్రియాస్ సరిగ్గా ఇన్సులిన్ రిలీజ్ చేయకపోవడం వల్ల డయాబెటీస్ అన్నది అటాక్ అవుతుంది. దీన్ని కూడా సాల్వ్ చేయొచ్చు with the help of proper nutritious diet and lifestyle changes. Gestational diabetes ఇది మోస్ట్లీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి టెన్షన్ పడకూడదు. హార్మోన్స్ ఇన్సులిన్ని బ్లాక్ చేస్తాయి. డెలివరీ తర్వాత అది తగ్గిపోతుంది, కానీ అలాంటప్పుడు కూడా డెలివరీ తర్వాత కూడా కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ప్లస్ మీ మీల్ ప్లాన్ని సరిగ్గా చేసుకుంటే, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే గ్యాస్ట్రేషనల్ డయాబెటీస్ కూడా మన దగ్గరికి రాదు. పిల్లల్లో డయాబెటీస్ వస్తుంది కదా, టైప్ 1 అయినా కాదు, టైప్ 1 కూడా రావచ్చు, టైప్ 2 కూడా రావచ్చు. బికాజ్ ఈ జనరేషన్లో అందరికీ జంక్ ఫుడ్ ఫ్రీగా ఉంది, ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు, పడుకోవచ్చు, ఫెస్టివల్స్ అన్నది లేదు. ఎవ్రీ టైమ్ వీ యూస్ టు గెట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ వీ కెన్ ఆర్డర్ ఆన్ అవర్ మొబైల్ ఫోన్. సో టైప్ 2 డయాబెటీస్ కూడా చాలా జనరల్. టైప్ 2 డయాబెటీస్లో పిల్లలకి మోస్ట్లీ ఫటీక్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, లేకపోతే గిడ్డినెస్ ఉంటుంది, సడన్ వెయిట్ లాస్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద సింటమ్స్ ఆఫ్ డయాబెటీస్ టు చిల్డ్రన్. పెద్దల్లో డయాబెటీస్ చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ దట్ వాళ్ళకి ఎప్పుడు షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి, వెయిట్ గెయిన్ ఉంటుంది, బెలీ విజరల్ ఫ్యాట్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఫ్యాటీ లివర్ కూడా ఈజీగా డయాబెటీస్తో పాటు గిఫ్ట్గా వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఎక్కువ షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి, జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, నో ఫిజికల్ యాక్టివిటీస్. ఇలా మీరు డయాబెటీస్ని తెలుసుకోవచ్చు. Causes for diabetes are eating lot of sugar, means taking lot of sugar, intake of sugar every day, or infections, or pancreas problem, or physical activities lekapodam, sleeplessness, restlessness, always working in one certain place, nadavakapodam అంటే ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్లీ ఫిజికల్ యాక్టివిటీ ఇగ్నోర్ చేసే వాళ్ళకు కూడా డయాబెటీస్ రావచ్చు. ప్రివెన్షన్స్ ఫర్ డయాబెటీస్ చాలా ఈజీ, చాలా జనరల్, బట్ చాలా మంది దీన్ని ఏదో రకంగా మిత్గా మార్చేస్తున్నారు. ఫస్ట్ ఈజ్ వెరీ మేజర్, ఫిజికల్ యాక్టివిటీ చేయండి, రోజు వాకింగ్ చేయండి, స్లీప్ 7 to 8 hours, ఇది వెరీ కామన్. చాలా మంచి బ్రీత్ తీసుకోండి, ట్రై టు బీ హైడ్రేటెడ్ ఎవ్రీ డే, అండ్ షుగర్స్తోని చాలా దూరంగా ఉండండి. ప్లస్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడానికి అలవాటు చేసుకోండి. ఫ్రెష్ ఫుడ్ అంటే మొలకెత్తిన విత్తనాలు లాంటివి ఫుడ్లో యాడ్ చేసుకోండి. గ్లైసిమిన్ ఇండెక్స్ రైజ్ అయ్యే ఫుడ్స్ లాంటివి తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అయినా రోటీ అయినా తీసుకోవద్దు అని అంటే కంప్లీట్లీ అవాయిడ్ చేయడం కాదు. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ 1 cup ఆఫ్ రైస్, మేక్ ఇట్ 1/2 cup ఆఫ్ రైస్. ఎందుకంటే మీకు డయాబెటీస్లో అది స్పైక్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపించిందంటే, యూస్ఫుల్ అనిపించిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ రాజ్ న్యూట్రిషన్.